ఓకే రైట్, అక్కడ ఉన్నటువంటి నాయకులు పద్మరావన్ అంటే చాలా మంచివాడు, మంచి పేరున్నది. వాళ్ళ అబ్బాయికి పద్మరావణకు ప్రపంచవ్యాప్తంగా పద్మరావణకు అభిమానులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, అన్ని వర్గాలని ఎటువంటి వివక్షత లేకుండా హక్కును పెట్టుకుంటారని ఇది ఉన్నది. పద్మరావణ ఓకే, ఇరు వర్గాలని మాట్లాడి కూర్చోబెట్టి సామరాజ్యంగా సమస్యను పరిష్కరిస్తానంట, సంతోషం. కానీ ఒక బీజేపీ నాయకుడు ఖండించాలి కదా. మళ్ళీ హైలైట్ అయితే బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి యువమోర్చాకు సంబంధించిన వాళ్ళ రిలేటివ్ వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ క్లియర్ గా కులం పేరుతోని దూషించాడు. కేసు కూడా అయింది కదా, అట్రాసిటీ కేసు అయింది, మీకు చూపించారు కదా, మీరు కూడా చూశారు కదా. అట్రాసిటీ కేసు అయింది, వాళ్ళంతా సాయిని పన్నీర కొట్టారు, ఇంకొని చెవులు బగలు కొట్టారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయండి సార్ అని అంటే ఇంకా 6-7 ఉన్నారంట దాంట్లో, ఇంతవరకు అరెస్ట్ చేయలే. ఎందుకనంటే ఆ జడ్జిమెంట్ లేదు, నేను అంటున్నా ఆ జడ్జిమెంట్ ప్రకారం ఈ జడ్జిమెంట్ ప్రకారం అని అంటాను. రైట్, మాకు డిపార్ట్మెంట్ పట్ల అన్ని కేసుల్లో అరెస్ట్ చేస్తారంటే, అంటే ఎస్సీ ఎస్టీ కేసుల్లో హత్యకు గురైతేనే నిందితులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, దాడులు చేస్తే అరెస్ట్ చేయట్లే. స్టేషన్ బెల్ ఇచ్చి 41 CRPC ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇంకెందుకు, నేను కూడా పోయి కొడతాను, నాకు కూడా 41 CRPC. నేరస్తుని నువ్వు కాపాడే ప్రయత్నం చేయకండి. నేరం చేశాడా లేదా, బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించి కొట్టాడా లేదా, రైట్. ఈయన కూడా వాళ్ళు కూడా కొట్టారు కదండి, ఇరు వర్గాలు దాడి చేసుకున్నట్టు. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నేను కొట్టను అక్షయ్ అంటే డిఫెన్స్ చేసుకుంటా కంపల్సరీ, అంతే కదా. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నేను తోసే ప్రయత్నం నేను చేయనా, అదే చట్టాలే చెప్తున్నాయి కదా. నువ్వు దళిత సమాజం మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? ఒక బీసీ మీద దాడి చేశారు కదా, ఒక ముదిరాజు మీద దాడి చేశారు కదా, ఒక ఆరకటిక పైన దాడి చేశారు కదా, ఒక దళితుడి పైన దాడి చేశారు కదా. మీకు అహంకారం, మీకు డబ్బులు, కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు ఉంటే మనిషి మీ ఇంట్లో పెట్టుకోండి పోయి. రోడ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ, మేము వెళ్ళి చూసాం అన్న, మాకు పిల్లలు ఉన్నారన్న, ఈ రకంగా మమ్మల్ని కొట్టారు, ఏంది మా పరిస్థితి అంటా ఉన్నారు. పొద్దున పరిస్థితి జరగకూడదు ఏదైనా జరిగింది అనుకో, మీరు కొట్టే క్రమంలో తలగరాని చోట ఎక్కడైనా తగిలి ప్రాణాలు పోయినాయి అనుకో, ఎవడు బాధ్యత? ఎంత పెద్ద ఇదే ఏది. కాబట్టి ఈ అహంకారం, మారవాడీలకు మీకు డబ్బులు ఉన్నాయని, లేకపోతే మీ వెనకాల కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ఈ అహంకారాన్ని తగ్గించుకుంటే మంచిది. కాబట్టి ఇదే కాకుండా వీళ్ళు గ్రామాలలో కూడా అందరు ఉపాధిని ధ్వంసం చేశారు, కల్చర్ని ధ్వంసం చేశారు, పనులు లేకుండా చేశారు. ఇన్ని కంపెనీలు పెట్టుకున్నారు కదా, నేను ఇంతకుముందు చెప్పా, హల్దీరాము, దాదూసు, బింగోలేసు, ఇంకా రకరకాల వీళ్ళ మిఠాయి కంపెనీలు ఉన్నాయి. ఒక్కరైనా స్థానికస్తులు ఉద్యోగస్తులు ఉన్నారేమో అడుగు, మీ కెమెరా తీసుకొని పోయి అడగండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా అగర్వాల్స్, గిగర్వాల్స్, ఏమంటారు మాన్యవర్ అనేటువంటి షాపింగ్ మాల్స్ రకరకాలు ఉన్నాయి కదా. వీళ్ళ దాంట్లో పనిచేసేవాళ్ళు ఎవరు అడగండి, ఒక్కడు కూడా లేడు. పనిచేసేవాడు ఎక్కడ ఉంటాడు తెలుసా? మన తెలంగాణ వాడు బాత్రూమ్లు కడిగే దగ్గర ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఎందుకన్నా ఇక్కడ తెలంగాణలోనే బలంగా పాతుకుపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఒక్కటే బ్రదర్, సౌత్ ఇండియాలో నువ్వు ఎంత దోడినా వచ్చేటువంటి సంపద ఉంటుంది. ఇక సౌత్ ఇండియా మీద గుజరాత్ తోడి కన్ను పడ్డది అని ఎప్పటి నుంచో నేను చెప్పడం కాదు, మేధావులు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. రాజస్థానీ, గుజరాతీ, మార్వాడీల కన్ను సౌత్ ఇండియా మీద పడ్డది. మీరు వాళ్ళు మీకు నిజంగా అంత అవును బ్రదర్, వ్యాపారం చేసుకుంటారు కదా, చేసుకుని మీకు చేతన అయితే మీరు కూడా చేసుకోవచ్చు కదా, వాళ్ళ మీద ఎందుకు పడేస్తున్నారు అని అటువంటి వాదులు కూడా ఉన్నారు. రైట్ బ్రదర్, మేము కూడా చేసుకోవద్దని అంటలే. రాజస్థాన్ లో చేసుకోకుండా ఈడ దాకా ఎందుకు వచ్చినావు? అదే నీకు అర్థమైందా? రాజస్థాన్ లో చేసుకోకుండా ఈడ దాకా వచ్చినావు అంటే బికాస్ అది ఇక్కడ సంపద ఉందనే కదా. నీకు అర్థమైందా? మరి ఆంధ్రోడు ఇటు దాకా వస్తే నీ అట్టు వేరు, నా జొన్న రొట్టె వేరు, నీ కల్చర్, నీ కట్టెగార, నీ పూతరేకులు వేరు, మా కట్టెగారాలు వేరు అని మరి వాడిని ఎందుకు వెళ్ళగొట్టినావు? మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలని ఆంధ్రోడు మీద కొట్లాడినావు. అంత దూరం నుంచి వచ్చినటువంటి గుజరాతీ, మార్వాడి, రాజస్థాన్ మనం కొట్టి చంపుతా ఉంటే నీకు రోచన రావట్లే, రాయడానికి నీకు పెన్ను పాట రాయట్లే, ఏం చేస్తా ఉన్నారు మేధావులు? మాట్లాడారు 100% మాట్లాడారు. అరే మమ్మల్ని రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో ఏదో జరిగిపోయింది, నా పేరే తెలంగాణ శ్యామ్. ఎంత పిచ్చి ఉండాలి మాకు? మా నీళ్లు మాకు దక్కుతాయి, మా నిధులు మాకు దక్కుతాయి, మా నియామకాలు మాకు దక్కుతాయి అని మేము కొట్లాడినాం. ఈరోజు మొత్తం గుజరాతీ, మార్వాడీలు మొత్తం దోసుకొని పోతా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. ఒక్క మీద కూడా మాట్లాడు, పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నాండి. ప్రాంతం ముఖ్యం కదా, ప్రాంతం ముఖ్యం 100%, అంతేనా కదా. మేము కాదనంటలే, వాళ్ళు ఉండనియండి, కాదనంటలే. ఎంత ఆధిపత్యం, ప్రతి గ్రామంలో మార్వాడి జ్వరపడిపోయాడు, ఉపాధిని మొత్తం ధ్వంసం చేశాడు. ఊర్లో ఉన్నటువంటి కోమటాయన వ్యాపారం పెట్టుకుంటే వరుసలు పెట్టి పిలుచుకుంటాం కోమటాయన. ఆయన కోట అయినప్పటికీ సంబంధం వేరు, అప్పులు ఇచ్చుకుంటా అప్పులు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తాను. ఊర్లో ఉన్నటువంటి కోమటాయన ఏం పిల్లగా భావన శ్యామ అని అంటాడు, పెద్దనాయన. ఆయన కోట అయినప్పటికీ కూడా వరుస పెట్టి పిలుచుకుంటాం. పిలుచుకొని మనకి ఇట్లా ఆపద ఉన్నదా, మా నాయనకు బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు అంటే అట్లా నా మనూరు పిల్లగాడగానే 1 లక్ష, 2 లక్షలు, 50,000, 30,000, 40,000 ఎంతో తోచినా సాయం ఇస్తాడు. ఏ మార్వాడి అయినా ఎవరికైనా ఇచ్చాడా గ్రామాలలో పోయాడని ఉన్నాడు. ఆడ సంపాదించుకుంటాడు, దోసుకొని రాజస్థానికి వెళ్ళిపోతాడు. అటు ఆయనలకు మనకు సుట్టరికం ఎక్కడిది?
కాబట్టి ఈ రకంగా కూడా మన కోమటోళ్ళ వృత్తిని విధ్వంసం చేశారు. బంగారం షాపులు వాళ్ళే. మరి మన వృత్తులు చేసుకునేటోళ్ళు ఏ రంగాన్ని వదిలిపెట్టలేవు, ఏ రంగాన్ని వదిలిపెట్టలే వాళ్ళు. చాయ్ బండి నుంచి మొదలు పెడితే ఐటీ కంపెనీ దాకా, ఇంతకుముందు చెప్పినట్టు దేశాన్ని దోసుకునే దొంగల దాకా ఎక్కడున్నది వీళ్ళ పాత్ర ఎక్కడున్నది వీళ్ళది అంటున్నా నేను. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, కానీ ఇక్కడ నీళ్ళు ఇస్తారు, ఇక్కడ భూములు ఇస్తారు, ఇక్కడ కరెంట్ ఇస్తారు, అన్ని ఇస్తారు, జాబులు మాత్రం వాళ్ళకి ఇస్తారు. ఎట్లా దీన్ని మనం ఎట్లా సాధించుకోగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం? కొన్ని రాజకీయ పార్టీలకు వీళ్ళు మార్వాడి, రాజస్థానీ, ఈ గుజరాతీ బ్యాచ్ ఫండ్ చేస్తారు. ఇప్పుడు ఆ నీరవ్ మోడీనా పోయినప్పుడు బ్యాంకులన్నీ లూటీ చేసిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు? స్పష్టంగా చెప్పాడు, ఎవరినైనా నేను బ్యాంకు దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటే 23 రూపాయలే తిన్నారా ఆయన, నేను మిగతా మొత్తం భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన అన్నాడు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కదా ఆయన, లండన్ లో ఉండి జైల్లో చెప్పాడు. ఏమైంది సార్ ఇంత దోసుకుని మరి ఎప్పుడు కడతారంటే, నేనే ఆడ దోసుకున్నా, నేను నాకు ఇచ్చింది 23 రూపాయలు, మిగతా మొత్తం వాళ్ళకి ఇచ్చిన అన్నాడు. సో మార్వాడీలు మన దగ్గర నుంచి శ్రమని దోసుకుంటా ఉన్నారు, మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి మన నీళ్లు మొత్తం అన్ని వాడుకుంటా ఉన్నారు. సంపద సృష్టించి వీళ్ళు సగం దొబ్బి తిని కొన్ని రాజకీయ పార్టీలకు ఇస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీలు అనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు లోకల్ రిజర్వేషన్ రావాలని ప్రతి ఒక్క యువకుల్లో ఉంది. 80% మనకు వస్తే కనీసం మనం ఉనికి అన్న కాపాడుకోగలుగుతాం. ప్రాంతం వాళ్ళకు తప్ప ప్రాంతేతరులకు భూములు అమ్మకూడదు బ్రదర్. ఈ ప్రతిపాదన మేము ఎప్పటి నుంచో ప్రభుత్వాల ముందు పెట్టాం. మన ప్రాంతం వాడు భూమి కొనుక్కుంటే రేపు కాకపోయినా ఎల్లుండి ఇప్పుడు గిరిజనుల భూమి ఉంటుంది, గిరిజనేతరులు గిరిజనుల భూమి కొనుక్కోవడానికి హక్కు లేదు. అటువంటి చట్టాన్ని తేవాలి. ప్రాంతేతరుడికి తప్ప ప్రాంతం వాడికి తప్ప ప్రాంతేతరుడికి భూమి అమ్మడానికి హక్కు లేదు, వ్యాపారం పెట్టుకోవడానికి హక్కు లేదు అన్నట్టు. బతుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు, మేము కాదనంటలే. కానీ నువ్వు మా సంపదను దోసుకుంటూ పోతూ ఇక్కడ సంపాదించుకొని దొంగ ఓటర్ క్రియేట్ చేసుకుని మా భూములు దోసుకొని మమ్మల్ని బానిసలు చేస్తా ఉన్నావు కదా. 200-300 ఏళ్ళ తర్వాత అప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి దోసుకొని పోయిందంట, ఎవరో ఏమంటారు ముస్లిం రాజులు వచ్చి దోసుకొని పోయిట, రేపు పొద్దున మారోడు వచ్చి దోసుకొని పోయినా చరిత్రలు రాసుకోవాలి మనం. ఇదే కదా బ్రదర్, జరిగేది ఇదే కదా. కాబట్టి మొత్తం దోసుకొని పోతా ఉన్నారు. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ ఛానల్ వేదికగానంటే, మీ గ్రామాలలో మారవాడీలు బతుకు తెరుకొస్తే బతకనేయండి, ఇంకా వాళ్ళకి పార గడపార ఇచ్చి పొలం పనికి తీసుకొని పోండి. రోజు కూలి పోతారు కదా, కూలి పనికి తీసుకొని పోయి వాళ్ళ కష్టపడి చెప్పండి. మొత్తం అంతా దోసుకొని పోతా ఉన్నారు. శ్రమ చేసేది మేము బ్రదర్. రోజు బాంచందురా అనేటువంటి బతుకులకు వ్యతిరేకంగా కొట్లాడి అడవులో పోయినటువంటి అనాలు మొత్తం ఎవరు అనుకున్నావు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. ఒక మార్వాడన్న ఒక నక్సలెట్ అన్న చూపెట్టు లేడు. మీరు ఆల్రెడీ ధనవంతులే. ఇంకా మేము ఆఖరికి గిరిజన ఏమంటారు తాండాల్లోకి, కోయ గూడాల్లోకి, దళిత వాడల్లోకి చొరబడ్డారు మార్వాడీలు. గ్రామాలలో కూడా చొరబడ్డారు. నేను చెప్పే వాదన కాదు, నేను ఒక పోస్ట్ పెడితే కొన్ని లక్షల మంది స్పందించారన్నా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున రావాలని. ఇప్పుడు నా సొంత కవిత్వం కాదు కదా ఇది. కాబట్టి మీరు ఒకసారి ఏమంటారు, మీ ఛానల్ వేదిక కూడా మీరు పలుమార్లు నేను చాలా వీడియోస్ చూసా. గోపీనాథ్ సార్ ఇటీవల కాలంలో తొలి వెలుగు రాగా నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు, మీరు చూడండి. దాంట్లో చక్కటి అంశాలని చెప్పాడు. మార్వాడీలు కల్చర్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ దేశంలో మనం చేయాల్సింది ఆ భారత్ ఈ భారత్ అని అంటా ఉన్నారు కదా. ఏ భారత్ కాదు, కొంతమంది ఏమో రకరకాల వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాంటే ఈ దేశంలో జరగాల్సింది మార్వాడి, రాజస్థానీ, గుజరాతీ, ముక్త్ భారత్ జరగాలి సౌత్ ఇండియాలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరి దేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు, ఉండవచ్చు, కానీ దాడి చేసే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? ఎందుకు దాడులు చేయాలి? వాళ్ళు కారు పక్క జరపదని దాడి చేసిపోయింది. నిజంగా తెలంగాణ ప్రజలు అంత ఏదో జరుగుతూ ఉంటే ఒక ఆదరిస్తాం, హక్కున చేర్చుకుంటాం, అవసరమైతే ఆత్మీయంగా చూసుకుంటాం. కానీ మా మీదనే దాడులు చేస్తే, మా మీదనే పెత్తనం చేస్తే మేము ఊకం. ఆంధ్రలోనే తరిమి కొట్టినాం. మిమ్మల్ని తరిమి కొట్టడం పెద్ద ఇష్యూ కాదు, తక్కువ ఉంటారు మీరు, ఇంకా ఆంధ్రోళ్ళ కంటే చాలా తక్కువ ఉంటారు. మీరు మంచిగా మెదగండి, ఆప్యాయంగా ఉండండి తెలంగాణతో. ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే కొట్టడైంది, ఏమైనా ఇబ్బంది అయితే మాట్లాడండి, ఇట్లా జరిగింది ఇది అని మాట్లాడండి. కానీ కొట్టడం దాడులు చేసిపోయింది. తెలంగాణ ప్రజలు సహించరు, కంపల్సరీ బుద్ధి చెప్పే రోజులు పక్కా వస్తాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.